అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసినప్పుడే మనం తడవాలి తప్ప, మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు. నువ్వు ఏదైనా సాధించే వరకు లోకం దృష్టిలో నువ్వొక పిచ్చోడివి. సాధించాక వాళ్ళ దృష్టిలో నువ్వో మహామేధావి. నీవు నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. ప్రారంభం అందరిది బాగానే ఉండవచ్చు. కానీ చివరి దశ వరకు కొనసాగడంలోనే ఉంటుంది గొప్పతనం. మనం ఎంతటి ఆవేశంలో ఉన్నా ఇతరులు బాధపడేలా మాట్లాడకపోవటమే మన విఘ్నతకు నిదర్శనం. మనకుండే ఓడిపోతాను అనే భయం మనల్ని సగం చంపేస్తుంది. గెలుస్తాను అనే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దది అయినా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు. మనకి ఇష్టం లేకపోవటం వలన అది కష్టంగా మారుతుంది అంతే. నవ్వడం మాత్రం నేర్చుకోండి. ఎందుకంటే ఏడవడం మనతో ఉన్నవారు నేర్పుతారు. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు. ఎవరు నీ గురించి ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి. అందరినీ మెప్పించాల్సిన అవసరమైతే లేదు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సలహా అడిగిన వారికి ఇవ్వాలి. సహాయం అడిగిన వారికి చెయ్యాలి. బాధను చెప్పుకునే వారిని ఓదార్చాలి, అందరినీ కాదు. మన జీవితంలో అత్యంత శక్తివంతమైనది మన ఆలోచన. ఇది మన జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా మార్చగలదు. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాము. ఆ తర్వాత గట్టిపరక కన్నా హీనంగా చూస్తారు. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే. కానీ మనం పడే కష్టాలు తెలియకుండా పెంచడం మంచిది కాదు. ఎందుకంటే కష్టాలు తెలిసినప్పుడే వారికి జీవితం విలువ తెలుస్తోంది. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీ బంధం అవసరం లేదని అర్థం. మనం కట్టుకునే బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. మనకు కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. లైఫ్లో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన పని లేదు. మీ గౌరవం లేని చోట మీరు ఉండవలసిన అవసరం లేదు. మీ కన్నీరుకు విలువ ఇవ్వని వారి కోసం బాధపడవలసిన అవసరం లేదు. పొలంలో విత్తనం వేయకపోతే గట్టి పెరుగుతుంది, నేల వృధా అవుతుంది. అలాగే మన మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి, లైఫ్ వృధా అవుతుంది. మన పిల్లలకి తరతరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించడం కంటే మనం తరతరాల నుండి కాపాడుకుంటూ వస్తున్న మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించడం ఎంతో అవసరం. అపజయం మనకు గురువు లాంటిది. అది ఏమి చెయ్యకూడదో, ఎలా చెయ్యకూడదో నేర్పుతుంది. పాము కొరల్లో విషం కంటే మనిషి చూపులో అసూయ చాలా ప్రమాదకరం. ఆడది ఒకసారి భర్తతో అయినా బ్రతుకుతుంది. కానీ అనుమానించేవాడితో బ్రతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం, 100 ఏళ్ల ఆయుష్ లాంటిదే. నారు పోయకుండా, నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు, రెండోది మనిషిలో అహం. ఒకదానివల్ల పొలం నాశనమవుతే రెండో దానివల్ల మనిషి నాశనమవుతాడు. మనలో అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం, హోదా చూసి వచ్చే మర్యాదలు, పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు. కానీ మీరు నేల మీద ఉన్నప్పుడు గుర్తించిన వారే నీ వాళ్ళు. రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పవచ్చు. గెలిచినవాడు సోది చెప్పినా చప్పట్లు కొడతారు. ఓడినవారు మంచి చెప్పినా సోది అంటారు. మిమ్మల్ని తలపై కూర్చోపెట్టుకొని పెంచిన నాన్నకు మీ వలన ఎన్నడూ తలదించుకునే పరిస్థితి రాకుండా చూసుకోండి. నిన్ను అవసరమని అనుకున్న వాళ్ళకి నువ్వు అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపికగా ఎదురుచూడు. నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పవాణ్ణి చెయ్యలేకపోవచ్చు. కానీ ఎవరి ముందు చెయ్యి మాత్రం చాచనివ్వదు. సంస్కారవంతుల దగ్గర ఎప్పుడూ 2 ఆయుధాలు ఉంటాయి. 1 సమస్యలు పరిష్కరించుకోవడానికి చిరునవ్వు, 2 సమస్యలు రాకుండా ఉండటానికి మౌనం. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. నీకు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే. నీకు లేనిదానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. ఎక్కువగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అలాంటివే. ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవాడే ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు. అదుపులేని ఆలోచనలు శత్రువు కంటే ప్రమాదం.
అర్హత లేని వ్యక్తి మీ అర్హత గురించి మాట్లాడుతున్నాడంటే అది వాడి తప్పు కాదు, మీ అమాయకత్వం. విమర్శించి విలువ తగ్గించుకోవడం కంటే విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. చిన్న చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చగలదు. దేవుడు కనబడితే దండం పెట్టినా పెట్టకపోయినా లేనోడు కనబడితే అన్నం పెట్టండి. నీకు పరిచయం లేని మనిషికి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. ఫ్రెండ్షిప్ చేయడానికి వయస్సు, అంతస్తు అవసరం లేదు. అర్థం చేసుకునే ఫ్రెండ్ ఉంటే చాలు. లైఫ్లో అన్ని బాధ్యతలు మోసేవాడు ఆనందంగా ఉండలేడు, అలా కనిపిస్తాడు అంతే. ఎదుటివారిని బాధపెట్టేవాడు ఎప్పటికైనా ఖచ్చితంగా బాధపడతాడు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. ఒక రిలేషన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.